ఈరోజు మా కిటీ పార్టీలో కొంతమంది స్పెషల్ గెస్ట్ వాళ్ళ టాలెంట్ ఏందో కూడా ఈరోజు చెప్తాను, చూసేసేయండి. ఫస్ట్ వచ్చేసి మా దాంట్లో లేడీ క్వీన్, అలాగే ఏది చేసినా ఫస్ట్ తను స్టార్ట్ చేస్తేనే మా గ్రూప్లో సక్సెస్ అవుతుంది. అలాగే మా గ్రూప్లో తనకే లాంగ్ హెయిర్ ఉంటుంది, స్మైల్ కూడా బాగిస్తుంది. తను ఎవరో తెలుసా? తను ఎవరో కాదు, అది నేనే. నెక్స్ట్ ఇంకోరు వచ్చేసి ఎక్కడ చూసినా నేనే హైట్ ఉన్నాను, నన్ను డాన్స్లో బ్లాక్ చేస్తారు, ఫొటోస్లో కూడా బ్యాక్ పెడతారు నన్ను, అది ఇది అని స్ట్రాంగ్గా నిల్చుంటుంది. అదెవరో తెలుసా మీకు? అది నేనే. ఇంకోరు ఉన్నారండి, ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్ హల్చల్ అవుతుంది, కానీ యూట్యూబ్లో ఛానల్లో పెట్టాలి, ఏదో కొంచెం ట్రై చేస్తున్నారు, స్టార్టింగ్లో ఉన్నారు, మనం కూడా హెల్ప్ చేస్తాం. తను ఎవరో తెలుసా? అది నేనే. ఇంకోరు ఉన్నారు మా దగ్గర, సైలెంట్గా ఉంటారు, ఏది మాట్లాడినా స్మైలింగ్ ఇస్తూ జవాబు చెప్పకుండా అలాగే ఉంటారు, ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకొని వస్తారు, ఫ్యాన్సీ గర్ల్ మా గ్రూప్లో తనే. సో ఇంకోటి, ఏది మాట్లాడు స్మైల్ చేసే ఎండ్ అవుతుంది, స్మైల్ చేసే మాట్లాడుతుంది, స్మైలింగ్ చేస్తూనే ఉంటుంది గ్రూప్లో. అది ఎవరో మీకు తెలుసా? అది నేనే. చూసారా, నవ్వుతూనే ఉంది. ఇంకోరు ఉన్నారండి గ్రూప్లో, ఏది చూసినా కాస్త లేట్గా ఉంటుంది, కానీ కొంచెం డల్గా ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా కూడా ఉంటుంది అప్పుడప్పుడు, కానీ ఏం చేస్తాం, లేజీ గర్ల్ అని అంటాం మేమైతే తన గ్రూప్లో. అది ఎవరో తెలుసా? అది నేనే. చూడండి, లేజీగా వస్తుంది, రావడం కూడా, నడకలో కూడా లేజీ అవుతాను, చూసారా. నెక్స్ట్ వచ్చేసి ఇంకోరు ఉన్నారండి మా గ్రూప్లో, ఏదో సామెత అంటారు కదా పెద్దవాళ్ళు, పప్పు తింటే పైతే, ఉప్పు తింటే ఊసినవని. పెరుగు చల్లగా ఉంది తినవే అంటే వద్దు అంటది, ఐస్ క్రీమ్ తినవే అంటే వద్దు అంటది. సెన్సిటివ్ గర్ల్ మా దాంట్లో ఎవరు అంటే అది తనే. చూడండి, చాలా సెన్సిటివ్ అనమాట తను. ఇంకోరు ఉన్నారు, ఏం చెప్దాం వాళ్ళ గురించి, ఏదైనా రీల్ చేద్దాం రాదే అంటే దానికి 100 క్వశ్చన్లు అంటది, ఇలా కాదువే అలా. నాకే డౌట్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి, అవును కదా ఈ క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు కదా అని. డౌట్స్ క్వీన్ అనమాట, అది ఎవరో కాదు, అది నేనే. డౌట్స్ క్వీన్, క్వశ్చన్ మాస్టర్ బ్యాంక్లో పెట్టేస్తుంది, చూసారా. ఇంకోరు ఉన్నారండి, పాపం తనకి రావాలని ఉంటుంది, కానీ ఏం చేద్దాం, స్కూల్ ఉంది, టీచర్ తను రాలేకపోతుంది మంత్లీ కిటీ పార్టీస్లో, కానీ రావాలని ఉంటుంది. తన కోసం కష్టపడి స్కూల్కి 3 వెళ్ళి మళ్ళీ 3 వరకు తన కోసం వెయిట్ చేసి మేము ఆ కిటీ పార్టీలో జాయిన్ అవుతుంది. అది ఎవరో కాదు, టీచర్. షీజ్ ఎ టీచర్, కానీ సపోర్టింగ్గా ఖచ్చితంగా వస్తుంది అనమాట మన కిటీ పార్టీస్కి. ఇంకోరు ఉన్నారండి మా గ్రూప్లో, మేము ఎక్కడికి వెళ్ళినా కిటీస్ పార్టీస్కి తొందరగా ఇలా క్విక్గా రెడీగా లంచ్ చేసుకొని రండి, ఏదైనా ఇన్స్టెంట్గా స్టాండ్ చేసేయండి, తొందరగా చేసేయండి అని కుకింగ్ క్వీన్ అంటాం మేము తనని గ్రూప్లో వచ్చేసి. అది ఎవరో తెలుసా? ఎవరో కాదు, కుక్ బాగా చేస్తుంది మా అక్క. ఏ వంటలు చేయమన్నా సరదాగా ఫాస్ట్గా బాగా చేసేస్తుంది. చిన్న పిల్లలాగా మాట్లాడేది ఎవరు? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు కదా, దేవుడు ఎంత అదృష్టం ఇస్తే మనమే అనుకుంటాం బ్రెయిన్లో, అరే పక్కన వెళ్తుంది ఆవిడ ఎంత సన్నగా ఉంది అని. ఎంత తిన్నా, అరే ఇది ఐస్ క్రీమ్ తింటుంది, లంచ్ చేస్తుంది, చక్కగా పడుకుంటుంది, కానీ దేవుడు అలా ఇచ్చాడో ఆవిడకి తెలీదు. అంత స్లిమ్ బ్యూటీ మా గ్రూప్లో అంటే అది ఈవిడే. మళ్ళీ లాస్ట్ అంటున్నారు అనుకోకండి, ఈ గ్రూప్లో రీల్స్ చేద్దాం రండి 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 అని 10 సార్లు పిలవాలి వీళ్ళందరినీ. అది బలి అయ్యేది ఎవరో కాదు, అది నేనే. ఇంకేం లేదండి, అందరికీ బాయ్. సైనింగ్ ఆఫ్.